పర్లేదు. ఓకే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొకసారి వందనాలండి. మరి ప్రాతకాలమే ప్రభు సన్నిధికి వచ్చి ఆయన నామంను హెచ్చించి ఆయన నామంను గణపరిచేటువంటి అవకాశం మరి నాకు దేవదేవుడు కలగజేశాడు. అందుని బట్టి మరి మీ అందరికీ మన ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరొకసారి మీ అందరూ కూడా కలుసుకుని మీ అందరిని కూడా కలుసుకుని మరి దేవుని స్తుతించుట మహాభాగ్యం. అవునండి, ఎంతోమందికి లేనటువంటి ధన్యత. ఉదయకాలమే లేచి ప్రభు పాదాలు పట్టుకుని ఆయన నామముని హెచ్చించి ఆయన నామమును గణపరిచేటువంటి అవకాశం మన అందరికీ ఇచ్చాడు. ఈరోజు మరి క్రొత్తగా మనం హితవత్సరం, మీకు అందరికీ గుర్తుంటుంది, జూబ్లీ ఇయర్ ఆఫ్ ద జూబ్లీ, హిత సంవత్సరము మరి మనందరికీ తెలిసింది. అది ఎప్పుడు వస్తుందంటే 7x7 7/7 నెక్స్ట్ 50వ సంవత్సరంలో ఆనాడు మరి ఇజ్రాయిల్కి మరి ఎక్కడికి మన కానాను వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడాను హిత సంవత్సరం పాటించేవాళ్ళు. ఎవరికైనా బానిసత్వం కానీ, ఎవరికైనా అప్పున్నా కానీ, ఎవరికైనా ల్యాండ్ లీజుకి ఇచ్చినా కానీ అది 50 సంవత్సరాల తర్వాత అది ఎవరికి వెళ్తుందండి? ఆ ఆస్తికర్తలు, ఆ యొక్క ల్యాండ్ ఎవరిదో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ బానిసత్వం నుంచి విడుదల వచ్చేస్తుంది. ఒకసారి రండి మనం చూద్దాము. లేవీకాండము 25వ అధ్యాయము, లేవీకాండము 25వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చూద్దాం. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అవును, అది మీకు సునాదముగా ఉండును. అది సునాద సంవత్సరం అంటారు. ఇంకొకసారి ఏమంటారంటే సునాద సంవత్సరము, జూబ్లీ ఇయర్, హిత సంవత్సరము. అదేంటంటే ఆ 50వ సంవత్సరం, 50 సంవత్సరాల తర్వాత ఏదైనా కానీ ఉంటే అది బానిసత్వం కానివ్వండి, మరి ఇంకా లీజ్కి ఇవ్వటం కానివ్వండి, అది యొక్క విడుదల వచ్చేస్తుంది. అది ఎలా చేస్తారంటే మన హెబ్రూలో ఏవేలు అంటారు. పొట్టేలు కొమ్ము తీసుకుని ఒక బూరలాగా ఊదుతారు, ప్రకటన చేస్తారు. దిస్ ఈజ్ జూబ్లీ ఇయర్స్. ఈ జూబ్లీ ఇయర్స్ నుంచి అందరికీ విడుదల, అందరికీ రక్షణ, అందరికీ ఆ పాప అంతకితో ఉన్న బానిసత్వం నుంచి విడుదల వస్తుందని చెప్తారనమాట. అది ఎలాంటిదంటే మీకు సునాద సంవత్సరంగా ఉంటుంది ప్రతి 50వ సంవత్సరం. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. అది ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరం అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని మీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. చూడండి, ఇక్కడ ఆ 50వ సంవత్సరంలో భూమికైతే మరి విశ్రాంతి. భూమికైతే భూమిని అది దున్నకూడదు, విత్తకూడదు, ఏమి చేయకూడదు. అందులో ఏమైనటువంటి కారు పండ్లు కానీ ఇంకేమైనా దేవుని కృప వల్ల మొలిసినట్టయితే ఆ పొలంలో అది ఎవరికి వదిలేయాలంటే పేదలకు వదిలేయాలి. అది ఆ సంవత్సరం ఏమంటారంటే మరి జూబ్లీ ఇయర్, దాన్ని హిత సంవత్సరం, విశ్రాంతి సంవత్సరం అంటారు. ఆ విశ్రాంతి సంవత్సరము ల్యాండ్కే కాదండి, మనుషులకు కూడా, బానిసత్వంలో ఉండేవాళ్ళకి కూడా, వాళ్ళందరికీ కూడాను అది విశ్రాంతి. విత్తకూడదు, కోయకూడదు, అది నిషేధం. దేవుని ఏర్పాటుపై ఆధారపడి మరి అప్పులు ఏమైనా ఉంటే అప్పులు కూడా రద్దు అయిపోతుంది. అప్పుడు వరకు ఇచ్చారనుకోండి, అప్పులు ఇచ్చేసి సునాద సంవత్సరం వచ్చే వరకు తీర్చలేకపోతే మరి ఆ అప్పు రద్దు అయిపోతుంది. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలంలో దానంతటా అదే పండిన పంటను మీరు తినేదారు. దానంతటా అదే పండటం ఏంటంటే అది దేవుని కృప వల్ల పడుతుంది. వర్షాలు ఉంటే పడుతుంది, లేకపోతే వీళ్ళు ప్రత్యేకమైన శ్రమ ఏం చేయవసరం లేదు. అది భూమి మళ్ళీ మొదటి కుటుంబానికి వెళ్ళిపోతుంది. భూమి విశ్రాంతికి అది ఎవరికైతే వాళ్ళు లీజుకి ఇస్తారో, కౌలుకి ఇస్తారో, అది మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? ఆ భూమి యొక్క ఆసాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. అది అస్వాస్థ్యం అంటే ఆ ఆస్తి, ఆ యొక్క అసెట్ మళ్ళీని వాళ్ళు పొందుకుంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి అది వెళ్ళిపోతుంది. అది ఇంకా ఆ కౌలు దగ్గర ఉండదు. అదే లేవీకాండం 25-23 ఏముంటుంది? భూమి శాశ్వతంగా అమ్మబడకూడదు, అది అమ్మకూడదు. అది ఎవరిదంటే దేవుడిది అంటారు అప్పుడు. ఎందుకంటే భూమి నాది అని అవే దేవుడు అంటున్నాడు.
భూమి నాది. ఇది ఎప్పుడు ఇది లేవీకాండంలో చెప్తున్నారు. ఇది భూమి నాది, మీరు ఎవరు అమ్మకూడదు. దాని ఏంటంటే ఎవరైనా పండించుకోవాలనుకుంటే 50 సంవత్సరం వరకు, 100 సంవత్సరం వరకు వాళ్ళ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఇట్ హ్యాస్ గాన్ బ్యాక్ టు ద గాడ్. అన్ని దేవునివే అని గుర్తు చేసుకోండి. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. అది మనము ఆయన దగ్గరగా కాపురం ఉన్న పరదేశులు లాంటి వాళ్ళం గుర్తు చేసుకుని శాశ్వత పేదరికాన్ని, అసమానత్వాన్ని నివారిస్తూ కుటుంబాలను కొత్తగా ఆరంభమిస్తుంది ఈ యొక్క మరి ఇయర్ ఆఫ్ జూబ్లీ. ఇయర్ ఆఫ్ జూబ్లీ అంటే అది పేదలకి మరి క్రొత్త సంవత్సరంగాను, మరి క్రొత్త ఆరంభంగాను, పేదలందరికీ కూడాను సమానత్వం కోసం. చూడండి, మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా క్రొత్త నిబంధనలో సమానత్వం కోసం, అందుకని ఎక్కువగా పేదల కొరకు వచ్చాను నేను అంటాడు, పేదలను రక్షించాక వచ్చాను అంటాడు. అన్ని సమానత్వం తీసుకురావాలని, ఈక్వాలిటీ కావాలని ఆయన ఎంతగానో ప్రయాసపడతారు. అదే లేవీకాండం 25-28 ఏముంటుంది, సునాద సంవత్సరం వచ్చే వరకు ఆ భూమిని విడిపించవచ్చును. ఆ సునాద సంవత్సరం వచ్చిందంటే ఏవైతే బంధకాల్లో ఉన్నదో ఆ బంధకాల నుంచి ఇది విడిపించబడుతుంది. అలాగే యెహోవా సునాద సంవత్సరం వచ్చినప్పుడు ఆ భూమికి వారి పితరుల గ్రామాలకు తిరిగి వెళ్ళవచ్చును. నేను విలేజ్లో ఉండగా చూశానండి, కొంతమంది బానిసత్వం ద్వారాగా పెద్ద నౌకరని, చిన్న నౌకరని ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఇంటికి వచ్చేది లేదు, అక్కడే బానిసత్వంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి సంవత్సరంలో ఒక్కరోజు వచ్చేది, అది ఏప్రిల్ నెలలో వస్తుంది, ఏరో పౌర్ణమి అని. ఏరో పౌర్ణమి రోజు మాత్రమే వాళ్ళకి విశ్రాంతి ఉండేది, ఒక్కరోజు. అప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళు. ఆ యొక్క ఒడంబడిక, ఆ యొక్క నడవడిక ఆదికాండం నుంచి, బైబిల్ నుంచే కాదండి, ఈనాడు ఉన్నటువంటి ఇక్కడ కూడా మన సోకాళ్ళు ఈ తెలుగుదేశమైనటువంటి, ఆంధ్రదేశమైనటువంటి మన హిందూ దేశంలో కూడా చాలామంది పాటిస్తారు. బానిసత్వం బంధకాల్లో ఉంటాం. వాళ్ళకి ఈ సునాద సంవత్సరం వచ్చినప్పుడు విడుదల, ఈ సునాద సంవత్సరం వచ్చినప్పుడు మేము కూడా మనుషులను గుర్తిస్తారు. ఆ పేదరికం నుంచి, అసమానత నుంచి నివారిస్తూ కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. సునాద సంవత్సరం వచ్చే వరకు ఆ భూమికి అదే సంఖ్యాకాండం 36:4 ఏమంటారు, యెహోవా సునాద సంవత్సరం వచ్చినప్పుడు ఆ భూమి వారి పితరులకు తిరిగి వెళ్ళేలాగా ఆనాడు మోషే ద్వారాగా ఇవన్నీ కూడాను 10 ఆజ్ఞలే కాదండి, ఇంకా అనేకమైనట్టు ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలన్నీ కూడాను ఆనాడే రాయించి ఉంచారు. ద్వితీయోపదేశకాండంలో ఏమంటారు, ప్రతి 7వ సంవత్సరమున అప్పులు విడిచిపెట్టాలి, జూబిలీ అన్నిటినీ రీసెట్ చేసి పెద్ద సబాత్ జూబ్లీ, సబాత్ ఆ 7వ మరి సంవత్సరమున సబాత్ అని పెద్ద పండగ చేసుకుని, అదైతే ఇజ్రాయిల్కి మరి సెప్టెంబరు 25వ తారీఖున ఈ పెద్ద బోర ఊది ఆనాడు మరి ప్రకటన చేసేవాళ్ళు. ఒక కొమ్ము తీసుకుని, పొట్టేలు కొమ్ము తీసుకుని దాన్ని పెద్ద బోరగా చేసి నినాదం చేస్తూ ఆ సునాద సంవత్సరంలో ఈ దాసులకు, బానిసలకు విడుదల అనేది ప్రకటన చేసేవాళ్ళు. ఇంకా ఎన్నో ఉన్నాయి. సునాద సంవత్సరం గురించి మనం నేర్చుకోవాలంటే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ సునాద సంవత్సరము ఎందుకు ఆనాడు దేవుడు పెట్టాడు అంటే సమానత్వం రావాలి, బానిసత్వం నుంచి విడుదల రావాలి, బానిసత్వం నుంచి వాళ్ళందరూ కూడాను వచ్చి కొత్తగా వాళ్ళి ఆనందించాలి. సునాద సంవత్సరంలో దాసులకు విడుదల, బానిసలకు విడుదల, సమానత్వం చూపిస్తుంది. అదే యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. యెషయా 61:1 కూడా చక్కగా యెహోవా ఇత సంవత్సరం ప్రకటించుటకు ఆయన అందరినీ కూడా ప్రేరేపించాలని ఎప్పుడో లేఖనాల్లో రాసి ఉంచారు. ఒకసారి చూద్దామనండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని విడుదల ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును,
దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అదండి, దుఃఖాకాంతులకు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, ఆ బానిసత్వంలో ఉన్న వాళ్ళకి ఓదార్చడానికి, విడుదల కోసమని ఆనాడు మరి యావే దేవుడు, యెహోవా దేవుడు దీనిని ప్రకటించారు. అప్పుడు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును, ఉమ్, బూడిదకు ప్రతిగా పూదండనను, ఉమ్, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఉమ్. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు వారికిచ్చుటకు. ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ఆయన లేఖనాల్లో ముందే రాసి ఉంచారు. ఆయన యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నారు, ఈ బానిసత్వము, ఈ యొక్క వీళ్ళకి విడుదల కావాలని ఒక హిత సంవత్సరము, ఒక జూబ్లీ ఇయర్, ఒక మరి సునాద సంవత్సరం ప్రకటించాలని ఆనాడే ఆయన రాసి ఉంచారు. అంతేకాదండి, 6 సంవత్సరాలు భూమిని విత్తి దానిలో ఉన్న పంటను సమకూర్చుకోమని అంటారు. 7వ సంవత్సరం దాన్ని బీడు చేయమంటున్నారు, విడుదల వలె. అప్పుడు ఆ ప్రజల్లోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగాలు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలో అయితే, ఒలివ తోట విషయంలో అయితే అలాగనే చేయవలెను. 6 దినములు పనిచేసి నీ ఎద్దును కానీ, నీ గాడిదని కానీ, నీ దాసి కుమారుని కానీ, పరదేశి కానీ విశ్రమించినట్లు 7వ దినమున వాళ్ళకి విశ్రాంతి దినం ఇవ్వాలి, సునాద దినం ఇవ్వాలి. ఇది ఎక్కడో లేదండి, రాసి ఉంచారు. ఇది ఎక్సోడస్ నిర్గమకాండం 23:10లో ఉంది. 6 సంవత్సరాలు మరి భూమిని నీకు వచ్చిన పంట అంతా తీసుకోమంటారు. 7వ సంవత్సరం నువ్వు దానికి విశ్రాంతి ఇవ్వమంటారు. చూసారా ఎంత? ఇవన్నీ కూడా క్లియర్గా దేవుడు ఆనాడు ఇజ్రాయిల్కి అందరినీ వీళ్ళు అలా చేయటం వల్ల వాళ్ళకి విడుదల వస్తుందని. 7వ సంవత్సరం అంతం అనగా నియమింపబడిన గడువు సంవత్సరం, ఈ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలమందు ఇజ్రాయేల్ అందరూ ఆయన సన్నిధిని కనపడి పర్ణశాల పండుగను ఆచరించు ఇశ్రాయేల్ అందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రము ప్రకటించి వారికి వినిపించవలెను. ఈ 7వ సంవత్సరం పర్ణశాల పండుగలో గాను డ్యూటెరానమీ 31వ అధ్యాయము 11వ వచనం ఉంటుంది. నీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలమందు ఇశ్రాయేల్ అందరూ ఆయన సన్నిధిని కనపడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఎదుటను ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి ఇత సంవత్సరము, ఇది జూబ్లీ ఇయర్, వీరందరూ కూడా విడుదలని ఆనాడు విడుదల ప్రకటించాడు. అంతేకాదు, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ అనుసరించినట్లుగాను పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పురములో పరదేశులేమో వాటన్నిటిని నేర్చుకున్నట్టుకే అందరూ పోగు చేసి ప్రకటించేవాళ్ళు. ఎంత మంచిదండి, ఎంత మంచి కట్టడి అన్నాడు. ఆ కట్టడిలో వాళ్ళంతా చక్కగాను ఉన్నారు. అది ఎందుకు ఇచ్చారంటే సమానత్వం కోసం, ఆ పేదల విడుదల కోసం. సబాత్ అనేది మరి గుర్తించాలంటున్నారు. మీరు మీ దేశంలో నివసించే కాలం మీరు దానికి ఈయని విశ్రాంతి దినములను అది అనుభవించును. సబాత్ సంవత్సరం గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం రండి. ద్వితీయోపదేశకాండం చూసాం 36:21లో బబులోను చెరలో ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు, 70 years. దేశము తన విశ్రాంతి దినమును అనుభవించుటకు 70 సంవత్సరాలు గడుచుటకు అది పాడుగా ఉండెను. అలాగే నెహెమ్యా కాలంలో 7 సంవత్సరాలు భూమిని బీడుగా విడిచిపెట్టి మరియు ప్రతి రుణమును రద్దు చేయవలను. ఆ రుణం ఏమైనా ఉందా, బాకీ ఏమైనా ఉందా? ఇత సంవత్సరం వచ్చేస్తుందంటే భూమి అమ్మేవాళ్ళు కానీ ఇవాళ కౌలుకు కానీ ఇవ్వాలనుకుంటే ఇత సంవత్సరం దగ్గరకు వచ్చేస్తే దాని రేటు వేరుగా ఉండేది, కౌలు రేటు. ఇత సంవత్సరం ఇంకా 40 సంవత్సరం 41 ఉందనుకుంటే ఆ రేటు వేరుగా ఉండేది. ఎందుకంటే ఇత సంవత్సరం వస్తుందంటే ఆనాడు ఎవరైతే భూమి ఆసాములు ఉన్నవాళ్ళో వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు. ఆ ఇత సంవత్సరంలో వాళ్ళందరూ కూడాను విడుదల 7వ సంవత్సరం విడిచిపెట్టి ఆనాడు కూడా దేవుడు 7వ సంవత్సరంలో భూమిని బీడుగా వదలమన్నాడంటే దేవుడు వాళ్ళు మరి ఆకలితో మాడిపోకుండా ఆ యొక్క 6వ సంవత్సరం 5వ సంవత్సరంలోనే వాళ్ళ యొక్క పంటను డబల్ చేసేవాళ్ళంట, అధికము చేసేవాళ్ళంట. ఎందుకంటే 7వ సంవత్సరం మరి ఏమి భూమిని దున్నకూడదు, విత్తకూడదు, కోయకూడదు కదా. అందుకని వాళ్ళు అందరూ కూడా కరువులో పడి బాధలో పడి మరి నాశనం అయిపోకుండా ఆనాడు ఆ దేవుడు వాళ్ళకి 6వ సంవత్సరమున, 7వ సంవత్సరమున, 5వ సంవత్సరమున అధికముగా మరి ఎంతగానో వాళ్ళకి పంటనిచ్చేవాడు.
చూశారండి, అంత గొప్ప దేవుడు మన ప్రజలను సమానత్వం తీసుకురావాలని, వీళ్ళందరికీ ఐక్యత తీసుకురావాలని, వీళ్ళందరినీ కూడాను దీని నుంచి తప్పించాలని ఎంతగానో ప్రయాసపడి మరి ఈ యొక్క నియమాలను పెట్టారు. ఈ యొక్క హిత సంవత్సరం అని, తర్వాత సునాద సంవత్సరం అని, ఇంకా తర్వాత జూబ్లీ ఇయర్స్ అని అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టారండి. ఈ యొక్క సునాద సంవత్సరంలో ఆయన అన్నిటికీ కూడాను దేవుడు చెప్తున్నాడు, ఇది శాశ్వతంగాను అమ్మలేరు దాన్ని. 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ పేదవాడికి ఆస్తి వస్తుంది, 50 ఏళ్ళ తర్వాత విడుదల వస్తుంది. ఆ యొక్క సునాద సంవత్సరంలో వాళ్ళ బంధకాలు తెగిపోతాయి, వాళ్ళ అప్పటి వరకు ఉన్నటువంటి బానిసత్వం నుంచి విడుదల పోయి మరి సమానత్వం వచ్చేలాగా ఆనాడు మరి దేశం. ఒకసారి రండి చూద్దాం, లేవికాండము 25:39 చూడము ఒకసారి. లేవికాండము 25వ అధ్యాయము 39:40. అప్పులను వల్ల దాసుడైన వాడు సునాద సంవత్సరంలో కుటుంబంతో సహా ఫ్రీ అవుతాడండి. అప్పులు ఏమైనా ఉన్నాయా, బంధకాలు ఏమైనా ఉన్నాయా? ఆ సునాద సంవత్సరంలో ఎవరైనా దాసుడుగా ఉన్నాడా? సునాద సంవత్సరం వచ్చిందంటే కుటుంబంతో సహా ఫ్రీ అయిపోయి వాడు విడుదల పొంది మరి ఆ నేటితో అన్వయము, పాపపు దాస్యత్వము, అప్పుల బాధ నుండి దేవుడు విడుదల ఇస్తాడంట. లేవికాండము 25:39-40-41 ఉంటుంది. ఆ పాపపు దాస్యత్వం నుంచి, ఆ యొక్క దాస్యత్వం నుంచి దాసుడు అయి ఉంటాడు ఎప్పటి వరకు? 49వ సంవత్సరం వరకు. అది 50వ సంవత్సరం వచ్చిందంటే విడుదల, అప్పుల నుంచి విడుదల, బాధల నుంచి విడుదల. వాళ్ళకి సమానత్వం చేయాలని దేవుడు ఎంతగానో ప్రయాసపడ్డాడండి, ఎంతగానో ఆశపడ్డాడు. అప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడాను ఏమంటారు తెలుసా? ఒకసారి చూద్దాం రండి. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన నజరేతులో ఉన్నప్పుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయము చదువుతుంటాడు. అక్కడ నజరేతులో ఉన్నప్పుడు యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. అది ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం అని చదువుతూ ఉంటాడు. అప్పుడు ఏమంటారు చూడండి, ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుట ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, తండ్రి పంపించాడు. ఇవన్నీ చూడండి, పాత నిబంధన కాలంలో ఆ భూమిని గురించి చెప్పుకొచ్చారు. ఆ హితవత్సరము, ఆ బానిసత్వం నుంచి విడుదల ఎవరిస్తున్నారండి? యేసుక్రీస్తు వారే. ఎలాంటి నీ పాపం అనే బానిసత్వం ఉందా, నీ యొక్క రోగం అనే బానిసత్వం ఉందా, నీ యొక్క ఏమైనటువంటి మరి ప్రేరేపించబడిన సైతాను బంధకాలు ఉన్నాయా? వీటన్నిటికీ నీ రక్షణ ఇవ్వటానికి సునాద సంవత్సరం ప్రకటించటకు మరి తండ్రి నన్ను పంపించాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు సునాద సంవత్సరము 50 సంవత్సరాల వరకు ఆగవసరం లేదండి. 50వ సంవత్సరం వస్తుంది, మనం అందరం కూడా విడుదల పొందుతాము అని చూడవసరం లేదు. అది పాత నిబంధన కాలంలో అయితే 7 ఏళ్ళు 49 ప్లస్ నెక్స్ట్ ఇయర్ 1, 50వ సంవత్సరం వస్తేనే విడుదలా సంవత్సరం. కానీ ఈనాడు మీరు ప్రభు దగ్గరికి వస్తారా? ఆయన పాదాలు పట్టుకుంటారా? ఏసే దేవుడు అంటారా? ఏసే నా మార్గం అంటారా? మీకు అప్పుడే సునాద సంవత్సరం, అప్పుడే అన్ని అప్పులు, అన్ని బాధలు, అన్ని కష్టాలు నేను తీస్తానని నన్ను దేవుడే పంపించారని చెప్తున్నారు. మనం ఇందాక చూసాం కదా, 2వ దినవృత్తాంతాలు 36:21 ఏముంటుంది? 7 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు? బబులోన్స్ గారికి వెళ్ళారు. 70 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ 7 × 70 7 ఏళ్ళు 49 490 సంవత్సరాలు. మరి అందుకని వాళ్ళు ఆ 70 ఏళ్ళ చెరలో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఇజ్రాయెల్ని ఎక్కడ తీసుకెళ్ళారు? 400 సంవత్సరాలు పైగా మరి చెరలో ఉన్నారు. ఇవన్నీ కూడాను 7 అనే సంపూర్ణ సంఖ్యను సూచిస్తూ 7 ఏళ్ళు 49 అని 70 అని ఇవన్నీ కూడాను ఆనాడు మరి మన ప్రభు అయిన యావే దేవుడు మోషే గారి ద్వారాగా, ధర్మశాస్త్రమే కాదండి, అందులో ఇంకా అనేకమైనటువంటి సూచనలు, నీ పొరుగు వారి ఎద్దును కానీ భార్యను కానీ ఆశించబడు, ఎన్ని నియమాలు పెడతారండి, ఎన్ని ప్రకటనలు చేస్తారండి, ఎంత చక్కగా మరి వివరించి మన దేవుడు
ఈనాడు మనము 50 సంవత్సరాల వరకు ఆ యొక్క సునాద సంవత్సరం వరకు వెయిట్ చేయవసరం లేదు. ఇప్పుడే, ఈ క్షణమే, ఇదే మంచి సమయం, దీన్ని మించి మనం ముందుకు పోకూడదని ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన ఏమంటున్నాడు, నేను మీకు ఇప్పుడే సునాద సంవత్సరం ప్రకటిస్తాను, ఇప్పుడే స్వేచ్ఛనిస్తాను, ఇప్పుడే విడుదలిస్తాను, ఇప్పుడే మీకు రక్షణ ఇస్తాను, ఇప్పుడే మిమ్మల్ని కాపాడుతాను. మనల్ని కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు, మనకు ఆదరణ ఇచ్చేవాడు ఎవరండి? మన ఆదరణకర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అవునా? ఇంకా రాజు దాసులను విడుదల చేయమని చెప్పి మళ్ళీ బానిసలుగా చేసుకుంటాడు ఆయన. దేవుడు కోపపడి యెరూషలేము శత్రువులకు అప్పగిస్తాడు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. 34:8-9. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యత్వంలో ఉన్న హెబ్రీలను గాని హెబ్రీ రాండ్రను గాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసి జనముగా ఉన్న వారిని విడిపించుదు మనియు ఇక మీదటను ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రజలందరూ విధేయులై వారిని విడిపించారు. చూడండి, సిద్కియా కూడా మంచి రాజే. ఆయన వీళ్ళందరినీ కూడా విడుదల చేయాలని ఎంతో ప్రయాసపడ్డారు. ఇదేంటండి విడుదల? ఆ విడుదల కావాలంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారే ఆ సిలువలో మరి మేకులు కొట్టేశాడు. దేనికి? పాపత్వానికి. ఎక్కడ ఉంటుంది రండి, కొలసి 2:14 ఉంటుంది. మన పాప పత్రము మేకులతో కొట్టివేశాడు. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాడు. ఆయనతో కూడా ఆయన జీవ కిరీటం ఇస్తాడండి, జీవజలాలు ఇస్తాడండి. మన పాపము, మన శాపము ఆనాడు సిలువలో కొట్టివేశాడు. He paid the penalty for all our sins. No more sins. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన బంధకాలు సునాద సంవత్సరం ప్రకటించటకు, సునాద సంవత్సరానికి సూచన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన శాప రోత జీవితాలందటి కూడాను మరి ఆ యొక్క మరి పత్రము మీద తుడిచివేసి మేకులు కొట్టేసేసి ఆయన చేతులు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచెను. చూడండి, ఇది సునాద సంవత్సరం కాదండి, ఇది జూబ్లీ ఇయర్స్ కాదండి. ఆనాడు 50 సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు. ఈయన ఈ పేర్ ఫర్ ఆల్ ఎట్ ఏ టైం, వన్ టైం. ఆయనకి ఇక లేదు ఇక బానిసత్వం బంధకాలు లేవు, పాపపు రోత బంధకాలు లేవు, శాపపు రోప బంధకాలు లేవు. అన్నీ కూడా సిలువ మీద కొట్టివేసి తుడిచివేసేసాడు. అది హెబ్రీ 2:15 ఉంటుంది. మరణ భయముకి ఉండదు. ధర్మశాస్త్రం అంతా కూడా నాయన తుడిచివేశాడు. చూడండి, హెబ్రీ 2:15 చూడమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయును మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాడు. చూడండి, ఆయన ఎందుకండి ఈ మనలందరినీ విడిపించాలి, సమానత్వం తేవాలి, శాపాలు పాపాలు పోవాలంటే హీ కేమ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన మరి రక్త మాంసాలు ఉండాలంటే మానవునిగా
ఏలైనగా ఆయన పుట్టి మన పాపాలన్నిటిని పవిత్రమైన రక్తం కార్చేసి ఆ శాపాలన్నీ ఆ బానిసత్వ బంధాలన్నీ విడుదల చేశాడు అనమాట. చదవండి. ఏలైనగా ఉమ్, ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక ఉమ్. అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. చూడండి ఆయన మానవుడిగాను దేవునిగాను వచ్చాడండి. ఎందుకంటే మానవునిగా రాకపోతే ఆయన రక్తంలో ఉండదు. ఆత్మకు రక్తం ఉంటుందండి? ఉండదు. ఆ రక్తము మరి చిందిస్తేనే చిలువ మీద ఈ పాప పరిహార్థ బలి అవుతుంది. ఈ బంధకాలు, ఈ బానిసత్వం, ఈ పాపం అనేది మరుగుపడుతుంది. అదేవిధంగా రండి ఒకసారి గలతీ 3:13 చూడమ్మా. ఆత్మను వచ్చిన వాగ్దానము ఉమ్, విశ్వాసం వలన మనకు లభించినట్లు ఉమ్, అబ్రహాం పొందిన ఆశీర్వచన ఉమ్, క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, మనకు విమోచన, మనకు విడుదల, మనకి మరి ఈ యొక్క సునాద సంవత్సరం ఎన్ని ఇవ్వాలంటే యేసు అయినటువంటి ప్రభు ద్వారాగానే సాధ్యమేనండి. ఇంకెవ్వరి ద్వారా సాధ్యం కాదు. పాత నిబంధన అంతా కొట్టివేయబడింది. ధర్మశాస్త్రము అన్నీ కూడా ఈయన ఏం చేశారు? ఇక్కడ వచ్చిన తర్వాత అన్నిటిని తుడిచివేసి ఆయన ఏమన్నాడంటే ఆ శాపము విమోచన కర్త అయినటువంటి యేసు ద్వారాగానే సాధ్యం. మరి ఎవ్వరి ద్వారాగానే కాదు. సునాద సంవత్సరం కానండి, జూబ్లీ ఇయర్స్ అనండి, యుత సంవత్సరం అనండి, ఇక మీరు 50 సంవత్సరాలు వెయిట్ చేసి ఉండవసరం లేదు. నో మోర్ టు వెయిట్. హి హస్ పెయిడ్ ఆల్ ద పెనాలిటీ ఫర్ ఆల్ అవర్ సిన్స్. రోమపత్రిక 8:23 చూద్దాము. మన దేహం విమోచన ఇంకా మరి రావాలను చూడమ్మా. రోమపత్రిక 8:23. ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు, మన దేహాల విమోచన ఎవరి ద్వారా అవుతాయండి? కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. మనలో మనమే అనుకుంటున్నాము. ఏమనగా మనము నిరీక్షణ కలని వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అది చూడండి, మనకు చెప్తారు కదా కొత్త నిబంధనలో మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఆ నిరీక్షణతో కూడా పని ఉండదంట. ఎందుకంటే ఆయన వస్తాడు. మళ్ళీ ఆయన వచ్చి మనల్ని అందరినీ కూడాను ఎట్లా వెళ్ళాడో అట్లాగే తిరిగి వచ్చి మనకు కావాల్సిన ఏర్పాటు చేసి తండ్రి దగ్గర మళ్ళీ వచ్చి తీసుకెళ్తానంటున్నాడు. సునాద సంవత్సరం ప్రకటించాడు ఆయన. మీరు నో మోర్ అని అంటున్నారు. ఇంకేం పాపాలు చేయొద్దు, ఇంకా ఏమి మీరు ఆయన అడుగుజాడల్లో ఆయన మాటలు వింటూ ఆయన వచ్చే వరకు మనం ఉంటే మనల్ని ఆయన మళ్ళీ ఇంకోటి ఏమంటారు చేసే మళ్ళీ పెండ్లి కుమార్తెగా మీరు తయారై ఉండమంటున్నారు. సంఘానికి హెచ్చరిక చేస్తున్నారు. సంఘానికి హెచ్చరిక చేసి పెండ్లి కుమార్తెగా తయారై ఆయన కొరకు ఎదురు చూడండి. అపోస్తుల కార్యాలులో కూడా సునాద సంవత్సరం చెప్తారు. అపోస్తుల కార్యాలు 2:44 చూడమ్మా. 2వ అధ్యాయము, యాక్ట్స్ 2nd చాప్టర్. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఒకరికొకరు అక్కర కొలది అందరికీ పంచిపెట్టురి. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ వచ్చాక సంఘము సునాద సంవత్సరము ఆత్మ బ్రతికి ఉన్నది. ఆస్తి ఏంటండి? మనకు ఆస్తి ఏమీ లేదు, ఆయనే మన ఆస్తి. పేదవాడు అనేది లేడు. అందరూ సమానము, అందరూ ఈక్వల్, అందరూ ఆయన దృష్టిలో సమానముగా ఉన్నటువంటి వారు. అందరూ కూడాను ఆయనను మరి వెంబడించేవారుగా ఉన్నారు. అవునా? ఒకసారి చూడండి, కొరింథీ 6:2 ఉంది. ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. 50 ఏళ్ళ వరకు ఆగవసరం లేదంటున్నారు ఆయన. 2 కొరింథీ 6:2 అమ్మ. అనుకూల సమయమందు నీ మొర వింటిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మీకు అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఇప్పుడే నౌ ఇట్ సెల్ఫ్ బిలీవ్ అండ్ ఒబే హిస్ వర్డ్. నో మోర్ టు వెయిట్.
ఇంకా 50 సంవత్సరాలు అక్కర్లేదని మనం వెయిట్ చేయడానికి. ఇప్పుడు ఇదే అనుకూల సమయం. ఇంకా మీరు ప్రభువుని నమ్ముకోలేదా? ఇంకా మీరు సంపూర్ణమైన మారు మనసు రాలేదా? ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ సమయాన్ని మీరు పోనీయక మీ పాపమును ఒప్పుకొని ఆయన సన్నిధికి వస్తే ఆయన మరి ఎవరండి ఆయన? నా పాపముల కొరకు యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డారని 1 పేతురు 5:7 ఉంటుంది. మనకు విడుదల ఇవ్వాలని, నిన్ను బానిసత్వం నుంచి రక్షించాలని. చూడండి 1 పేతురు 5:7 ఎంత చక్కగా రాస్తారు. ఆయన నీ పాపములను, నీ శాపములను, నీ అప్పులను విడిపించటానికి ఆయన వచ్చాడు, విడిపించేసాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక, ఆయన మనల్ని గురించి చింతిస్తున్నారంట గనుక మీ చిత్త యావత్ ఆయన మీద వేయండి. మన చిత్తాయావత్త మనం ఏం బాధపడవసరం లేదండి. ఆయన మీద వేయండి, ఆయనే చూసుకుంటాడు. సమస్తము ఆయనకి తెలుసు. దేవుడు తగిన సమయమందు ఆ, మిమ్మల్ని హెచ్చించినట్లు ఉమ్. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండేది. అది ఆయన ఏమంటున్నారు తెలుసా? పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు. ఇక్కడ యెషయా ప్రకటన 22:17 ఏమంటున్నారు? మీరందరూ కూడాను మీ సాక్షి జీవితంతో ఆత్మయు పెండ్లి కుమార్తెయు సిద్ధపడి ఉండమంటున్నారు. రమ్ము అని చెప్పుచున్నారు. ప్రకటన 22:17 అమ్మ. మరియు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. రమ్ము అని చెప్పుచున్నారు. అయ్యా, వినువాడు రమ్ము అని చెప్పవలెను. దప్పికొన్న వానికి వాణ్ణి రానెమ్ము, ఇచ్చయించు వానికి జీవజలము ఉచితముగా పుచ్చుకొన్నాను. ఉచితముగా పుచ్చుకోవాలి. సునాద సంవత్సరంలో ప్రార్థన ఏమని? యేసయ్యా నీవేనా సునాద యేసయ్యే సునాద సంవత్సరం అండి. కొత్త నిబంధనలో. పాత నిబంధనలు అయితే 49 సంవత్సరాల నుంచి 50 సంవత్సరంలో విడుదల కోసము, రక్షణ కోసము అన్నాడు. ఇది ఇప్పుడు సునాద సంవత్సరం ఎవరు? యేసయ్యే సునాద సంవత్సరం. ఆయన మనం ఒప్పుకుంటే మన బంధకాలన్నీ తెంచి మన ఇవ్వగలడు. అలాంటి గొప్ప దేవుడండి మనతో ఉన్నది. అలాంటి గొప్ప రక్షకుడు మనతో ఉన్నాడు. మన పాపపు అన్నిటి కూడా పెనాల్టీ పే చేసి ఆ యొక్క పాప పత్రాన్ని సిలువ మీద మేకులతో కుట్టేసి తుడిచి వేసేసాడు. ఆయన ఎంతో మనకి మేలు చేసి వెళ్ళారు. మరలా తిరిగి రానున్నాడు. ఎలా వెళ్ళారు అలాగే తిరిగి వస్తారు. మన అన్నిటిని సిద్ధపరిచి మరి తండ్రి దగ్గర మరి కుడిపార్శ్వంలో కూర్చుని మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు. మనమంతా సింపుల్. ఇదే అనుకూల సమయం అండి. ఇప్పుడే, ఈ క్షణమే ప్రభువా నేను పాపిని, అయా నా పాపంలో కడుగు, నన్ను క్షమించని అడగండి. ఆయన సునాద సంవత్సరం మీకు ఇస్తాడు. మీ సమస్తమైన బంధకాలు, అప్పులు, మళ్ళీ అనారోగ్యత అన్నీ తుడిచివేయటకని సిద్ధంగా ఉన్నాడు. సునాద సంవత్సరం అంటే ఎక్కడో లేదండి, మన ముందే, మన ప్రభు మార్గంలో, మన ప్రభు రూపంలోనే ఉన్నది. ఆ సునాద సంవత్సరం మనం పాటించుటకు మనందరూ కూడాను మన ఆత్మను సిద్ధపరచుకుందాం. మన సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఈ కొన్ని మాటలు మరి ప్రభు ఆశీర్వదించి దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం గల దేవ, కృపామయుడా, దయామయుడా, కరుణామయుడా, అల్పుడనైనా నన్ను నిలబెట్టుకున్న ఆయన మీ మాటల ద్వారాగా అనేకల హృదయాలు తట్టినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు నాయన మంచి నేలను పడినటువంటి విత్తనం వల్లే మొలకెత్తినైనా 30 60 100 అభివృద్ధి పొందినట్లుగాను అందరూ వాక్యానుసారంగా జీవించి ఈత సంవత్సరము యేసయ్యే ఇదే అనుకూల సమయమని ముందుకు సాగుటకు సహాయం చేయమని, ఈ కొన్ని మాటలు మీ పాత్రనికి తెచ్చుకోమని, తిరిగి రానున్న నజరేయుడైన పరిశుద్ధుడైన యేసయ్య నామమును బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు. మీ అందరికి కూడాను మరి సునాద సంవత్సరమును ప్రకటిస్తూ యేసే సునాద సంవత్సరం అని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. చక్కని వాక్యం అందించిన వెంకటేశ్వరయ్య గారు 2 వందనాలు చెల్లిస్తున్నాను.